నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా భర్తలు భార్యకి సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి కోర్టు ఇట్లా డబ్బులు పే చేయాలి అని అన్నా కూడా పే చేయకపోతే సదరు భర్తకి జైలు శిక్ష విధించే హక్కు కోర్టులకుందా? ఇట్లా డిఫాల్ట్ అయ్యాడు, ఆర్డర్ చేసినా కూడా భర్త భార్యకి మెయింటెనెన్స్ పే చేయలేదు, మరి అటువంటప్పుడు జైలుకు పంపించే హక్కు కోర్టులకుందా అంటే ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పిచ్చింది. ఒకవేళ కోర్టు సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి భర్త భార్యకి మెయింటెనెన్స్ పే చేయమని ఆర్డర్ చేసినా కూడా పే చేయకపోతే సదరు వ్యక్తికి జైలు పంపించచ్చా అంటే లేదు, ఇది సివిల్ నేచరు. ఇట్లా పేమెంట్ చేసిమని ఆర్డర్ ఇచ్చాక డబ్బులు పే చేయకపోతే అది జైలుకి పంపించచ్చా కోర్టులు అంటే ఇది సివిల్ నేచర్ అవుతుంది, క్వాజీ సివిల్ నేచర్ అవుతుంది, జైలుకి పంపించే హక్కు కోర్టులకు లేదు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి? సెక్షన్ 125 సిఆర్పిసిని అనుసరించి ఒకవేళ భర్తలు కోర్టు ఆర్డర్ పాస్ చేయకపోతే, కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే, కోర్టు డైరెక్ట్ చేసి డబ్బులు పే చేయమని కూడా ఆదేశాలు ఇస్తే ఒకవేళ పే చేయలేకపోతే సదరు భక్తులకు జైలుకు పంపించచ్చా అంటే ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు ధర్మాసనం నివృత్తి చేస్తూ ఓ తీర్పు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.